తెలంగాణలో అధికార విపక్షాల మధ్య జగడం ముదురుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలపై, అందులో జరిగిన అవినీతిపై బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్న రేవంత్ రెడ్డికి హరీష్ రావు తాజాగా సవాల్ విసిరారు. మరమ్మతులు చేయించడం చేతగాకపోతే తప్పుకొని ప్రభుత్వాన్ని తమకు అప్పగించాలని రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రాజెక్టును పునరుద్ధరిస్తానని హరీష్ రావు సవాల్ విసిరారు. నాకు చేత కాదు, నువ్వు చేసి చూపించమని రేవంత్ అడిగితే తాను సిద్ధంగా ఉన్నానని, తనకు ఆ బాధ్యత అప్పగిస్తే చేసి చూపిస్తా అంటూ హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులపైన బురద రాజకీయాలు చేస్తుందని హరీష్ రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాము ఎటువంటి తప్పు చేయలేదని, ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు తేల్చి చెప్పారు. విచారణ జరిపి అవకతవకలు జరిగితే బాధ్యులను శిక్షించాలని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలను పరిష్కరించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారితీస్తున్నాయి. పార్టీ మారడానికి ఆసక్తిగా ఉన్నారని కాంగ్రెస్ నేతలకు సంకేతాలు పంపుతున్నారా, లేక బీఆర్ఎస్ లో తగిన గౌరవం దక్కట్లేదని జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని పార్టీ అధిష్టానానికి హింటిస్తున్నారా అనే చర్చ సాగుతుంది. ఇటీవల పలువురు కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తారని అంటున్నారు. ఆ లిస్ట్ లో హరీష్ రావు కూడా ఉన్నారా? సీఎం పదవి మాకు ఇస్తే చేస్తామని అనకుండా నేనే సీఎం అవుతా అని హరీష్ అనడం దేనికి సంకేతం అనే చర్చలు సర్వత్రా సాగుతున్నాయి.